కానీ చూస్తే కేంద్ర ప్రభుత్వానికి మనం ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి ఇచ్చిన చూస్తే మాత్రం సుమారుగా 1,00,000 కోట్ల వరకు ఇచ్చారు ఒక సంవత్సరానికి. ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంతా 29,000 కోట్లు. అంటే ఈ లెక్క సరిపోయిందా? 30% లెక్క అనేది సరిపోయింది. ఇక్కడ మనకి మిగతా రాష్ట్రాలకి ఇక్కడ కూడా వచ్చారు. అంటే ఈ మన దక్షిణ భారతదేశం నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చే దాంట్లోనే 30% మాత్రం రిటర్న్ ఇస్తుంది. మన దక్షిణ భారతదేశం సెంట్రల్ గవర్నమెంట్కి రూపాయి ఇస్తే తిరిగి 30 పైసలు మాత్రమే మన అభివృద్ధికి ఇస్తుంది. అందుకే ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే, మనం ఒక అంశం ప్రధానంగా తీసుకున్నాం. చాలా మంది కూడా ఈ అంశాన్ని మాట్లాడారు. మనం ఇక్కడ ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ఏదైతే ఉందో గతంలో కూడా, అంటే ఇవన్నీ కూడా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు, అంటే మన ఏపీ కానీ, తెలంగాణ కానీ, ఇవి తమిళనాడు కానీ, కేరళ కానీ, ఇవంతా కూడా నార్త్ స్టేట్స్ కంటే మన స్టేట్స్ చాలా బలంగా ఆర్థికంగా కానీ, ఎకనామికల్గా కానీ, ఉద్యోగ రీత్యా కానీ చాలా బలంగా ఉన్నాం. మనం ఎక్కడ కాకపోతే ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాలు కూడా వెళ్ళి సంపాదించుకొని మళ్ళీ మన రాష్ట్రానికి అమౌంట్ తెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి. అంటే మన కుటుంబ సభ్యులు కంటే మన రాష్ట్రానికి ఆదాయం చేకూరే పరిస్థితులు ఉన్నాయి. ఇంకో అంశం, ప్రధాన అంశం ఏంటంటే, మనం ఎక్కడ కూడా గతంలో ఏ జనాభా పెరుగుదల నియంత్రణ ఏదైతే ఉందో ఆ చట్టాన్ని ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాలు చాలా బలంగా కేంద్ర ప్రభుత్వం గైడెన్స్కి అనుగుణంగా పనిచేసాయి. జనాభా నియంత్రణ తగ్గించడం కోసం ఆ రోజు కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న జనాభా విపరీతంగా పెరిగిపోతారు, ఈ పెరుగుదల వల్ల మేము ఫండింగ్ రాష్ట్రాలకు మేము ఇవ్వలేము అన్న ఉద్దేశంతో జనాభా నియంత్రణ చేస్తే, ఆ జనాభా నియంత్రణ కోసం కూడా ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాలన్నీ కూడా సహకరించాయి. అలా సహకరించినందుకు ఈరోజు మనకి పెద్ద శిక్ష అయింది. ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి ఎవరో సహకరించకపోగా, ఈ నార్త్ స్టేట్ వాళ్ళు ఎవరో సహకరించకపోతే వాళ్ళందరికీ పాజిటివ్గా మారింది. ఈరోజు ఆ రోజు కూడా మనం జనాభా నియంత్రణ పాటించకపోయి ఉంటే మనకి కూడా 30 కోట్లు, ఏపీ తెలంగాణ కలిసి 30 కోట్ల జనాభా పెరిగిపోయే అవకాశం ఉండేది. మనకు కూడా ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చేవి. కానీ మనం ఆ రోజు కేంద్ర ప్రభుత్వం గైడెన్స్ని, జనాభా నియంత్రణ పాటించాము, సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్న విధానాన్ని మనం పాటించాము. అదేవిధంగా ఇంకో ప్రధాన అంశం ఏంటంటే, అసలు ఒక బేస్ అంటూ లేదు. ఏవైతే ఇప్పుడు ప్రధానంగా మనం చెప్పుకుంటున్నామో డీలిమిటేషన్ అంశానికి ఒక బేస్ లేదు. కేవలం జనాభా బేస్ మీదే ఏ రాష్ట్రంలో ఎంత జనాభా ఉంటే ఆ జనాభా బేస్ మీద ఎంపీలు ఇస్తామంటున్నారు. మీరు చూడండి, అమెరికాలో చూడండి, అమెరికాలో కూడా అన్ని రాష్ట్రాలకి ఈక్వల్గా ఉంటాయి సీట్లు. ఒక రాష్ట్రానికి ఎక్కువగాను, ఒక రాష్ట్రానికి తక్కువగా ఉండవు అమెరికాలో. సో మనకు కూడా ఈక్వల్గా అన్ని స్టేట్లు కూడా ఈక్వల్ ఎంపీ సీట్లు ఉండాలి. అప్పుడే ఈ యొక్క మన అన్ని రాష్ట్రాలకి సమానం జరిగే అవకాశం ఉంటుంది కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి. ఇక ట్యాక్స్ల పరంగా చూసుకుంటే మనమే ఎక్కువ ట్యాక్స్లు కడుతున్నాం. అభివృద్ధి పరంగా చూస్తే మనమే అభివృద్ధి పరంగా ఉన్నాం. తలసరి ఆదాయం చూస్తే దానికన్నా వాళ్ళకన్నా మనం బెటర్గా ఉన్నాం. అన్నిట్లోనూ మనమే బెటర్గా ఉన్నా సరే, ఈ యొక్క పార్లమెంట్ సీట్లు కనుక వచ్చినట్టు చూస్తే పూర్తిగా మనకి అన్యాయం చేసే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది, అన్యాయం చేసే అవకాశం ఉంది. ఇది చాలా కాలం, కేవలం ఈ 5 ఏళ్ళు ప్రభుత్వం ఉంటుందో తర్వాత వెళ్ళిపోద్దని కాదు. ఇప్పుడు డీలిమిటేషన్ తీసుకొచ్చింది 78 సంవత్సరాల తర్వాత 2009లో డీలిమిటేషన్ తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు డీలిమిటేషన్ తీసుకొచ్చారు. సో ఇలాగా ఇప్పుడు కనుక మన ఎంపీలు కనుక బలంగా ప్రయత్నం చేయకపోతే, ఇప్పుడు కనుక మన ఎంపీలు కనుక బలంగా పోరాటం చేయకపోతే కేంద్ర ప్రభుత్వం మీద, మన ముఖ్యమంత్రులు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ అంశం మీద బలంగా వెళ్ళలేకపోతే మాత్రం దీర్ఘకాలికంగా రాష్ట్రానికి నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఏ రకంగా చూసినా ఇది నష్టమే. ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా నష్టమే, ఎప్పటికైనా ఇది నష్టమే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో మన వాటా ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే రేపు అవిశ్వాసం తీర్మానం పెట్టే అవకాశాలు కూడా ఉండవు. ఇప్పుడు రేపు ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం బేస్ మీద సెంట్రల్ గవర్నమెంట్ నిలబడి ఉంది. ఇప్పుడు నితీష్ కుమార్ గారిని కూడా బీజేపీ వైపు లాగేశారు మొత్తానికి. సో రేపు పొద్దున ఇక్కడ ఇలాంటి వాతావరణం రేపు భవిష్యత్తులో ఉంటుందని గ్యారెంటీ లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అవసరం బీజేపీకి వచ్చింది. రేపు 29 తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ అవసరం బీజేపీకి వస్తుందని గ్యారెంటీ లేదు. అప్పుడు నార్త్ వాళ్ళు ఎలా చెప్తే అలా సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. అప్పుడు ఈ ప్రభుత్వం మారిపోయినా సరే, రేపు సెంట్రల్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా సరే, తెలుగు రాష్ట్రాలు కానీ, ఈ దక్షిణ భారతదేశం కానీ ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకునే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. దీనివల్ల తెలుగు రాష్ట్రాలకు చాలా విపరీతమైన నష్టం కలుగుతుంది. ట్యాక్స్ల పరంగా మనం ఎక్కువ కడుతున్నాము, వచ్చే ఎంపీ సీట్లు చాలా తక్కువ. ఇప్పుడు 130 స్థానాలు అంటే ఒక రాష్ట్రానికి అది ఎంత ఘోరం. మనకి 2 తెలుగు రాష్ట్రాలు కలిపితే, ఏపీ తెలంగాణ కలిపితే 63, 64 సీట్లు ఉన్నాయి. రేపు మనం ఏ బేస్ మీద సెంట్రల్ గవర్నమెంట్ మీద, ఏ అంశం మీద అవిశ్వాస తీర్మానం పెట్టగలుగుతాం, ఏ అంశం మీద సెంట్రల్ గవర్నమెంట్ మనం ప్రశ్నించగలుగుతాం మన ఎంపీలు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ అంశం మీద ఆలోచించాలి, రేవంత్ రెడ్డి గారు కూడా ఈ అంశం మీద ఆలోచించాలి.
కేవలం ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలో ఉందని కాదు, రేపు ప్రభుత్వం మారిపోయినా సరే రేపు ఎవరైతే మెజార్టీ ఎంపీలు ఏ రాష్ట్రంలో ఉంటారో వాళ్ళ ఆధిపత్యమే ఎక్కువ ఉంటుంది. అడగండి. ఓకే సార్, మీరు అందరూ బాగానే ఉంది, కానీ దక్షిణ భారతదేశ పరంగా చాలా తిన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో 60 సంవత్సరాలు ఇందిరమ్మ పాలన దగ్గర నుంచి అభివృద్ధి పరంగా తీసుకున్నా కానీ దేని పరంగా చూసుకున్నా కానీ దక్షిణ భారతదేశం అనేది తన మీద తను ఆధారపడకుండా 10 మందిని బతికించగలదు. నలిగిపోతుంది ఉత్తర భారతదేశే, అందుకని ఇంకొక 10 ఏళ్ళు బీజేపీ వాళ్ళనే పైకి తీసుకొచ్చిద్ది అని కళాఖండగా చెబుతున్నారు అంటున్నారు. దాని గురించి బీజేపీ 10 సంవత్సరాలు ఉత్తర భారతదేశానికి అభివృద్ధి పరంగా కానీ చేయడం కానీ ఏదైనా అటే చూసిద్ది అని అంటున్నారు. దాని గురించి అది నేనేమంటానంటే రాజకీయ పరంగా అది ఒక పార్టీకి సంబంధించిన సిద్ధాంతం. ఇప్పుడు దక్షిణ భారతదేశం చూసుకుంటే మాత్రం ఇందిరాగాంధీ గారు కూడా మెదక్ నుంచి పోటీ చేశారు. మనకి ఏపీ నుంచి ఎంతమంది రాజ్యసభ నుంచి ఇచ్చాం పేర్లు, ఆయన జయరామ్ రమేష్ గారు కూడా మనమే ఇచ్చాం. కానీ మనకి ఎక్కడైనా సహకరించారా? ఎందుకు సహకరించకపోయినా మన వాళ్ళు ఎందుకు ఇచ్చారు? సెంట్రల్ గవర్నమెంట్లో మన పవర్ ఎంతో కొంత ఉండాలి, మన ఇన్ఫ్లుయెన్స్ ఎంతో కొంత ఉండాలని ఉద్దేశంతో ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మన వాళ్ళకి రావాల్సిన సీట్లు కూడా త్యాగం చేశాం. కానీ నిజంగా మన వాళ్ళు ఏ గుజరాత్లోనో మన వాళ్ళు ఎక్కడైనా కర్ణాటకలోనో నాకు రాజ్యసభ ఇస్తారా? కర్ణాటక నుంచి నాకు ఇక వేరే దగ్గర నుంచి ఇస్తారా? ఎవరు? మన వాళ్ళకి ఎవరికి ఎవరు. కానీ వాళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చి ఉండగలుగుతున్నారు, రాగలుగుతున్నారు అంటే సెంట్రల్ గవర్నమెంట్లో ప్రాధాన్యం కావాలంటే ఆ రోజు జయరామ్ రమేష్ గారు కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో పెద్ద లీడరు. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి అన్ని రకాలుగా సపోర్ట్ కావాలంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి మనం సపోర్ట్ చేసాం. ఈరోజు బీజేపీ పార్టీకి కూడా మన సపోర్ట్ కావాలి అనుకుంటే మళ్ళీ మనం త్యాగం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఏపీలో కూడా బీజేపీ పార్టీకి పెద్ద ప్రాధాన్యత లేకుండా సీట్ల పరంగా ఎక్కువ తీసుకుంటారా లేదా? రేపు కూడా ఎంపీ సీట్లు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు అడుగుతారు, వీళ్ళు ఇవ్వాల్సిందే. అంటే కేంద్ర ప్రభుత్వంలో మన భాగస్వామ్యం ఉండాలి అంటే మన సీట్లు త్యాగం చేయాలి. మనకు వచ్చే సీట్లే తక్కువ. ఇప్పుడు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కొంత వివాదం నడుస్తుంది. ఎందుకు? అది సీట్ల కోసమే కదా. ఆ సీట్లే ఉంటే ఈ వివాదం రాదు కదా. అంటే కొట్టుకోవాల్సింది మనం కాదు, మనం పోరాడాల్సింది కేంద్ర ప్రభుత్వం మీద. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఫైట్ చేసుకోవడం వల్ల సీట్ల వల్ల ఎటువంటి ఉపయోగం? ఇప్పుడు 175 ఉన్న సీట్లు 263కి వెళ్తాయి. సో అంటే అంత సీట్లు పెరుగుతున్నా సరే కొట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకి విభజన చేసుకోవాల్సిన, మనం పోరాడాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ మీద పోరాడాలి. మన చిన్న రెండు ప్రాంతీయ పార్టీల మీద ఫైట్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఇంకో అంశం ఏంటంటే రాజ్యసభ స్థానాన్ని పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు రాజ్యసభ కనుక పెంచగలిగితే, రాష్ట్రాల లింక్ కూడా రాజ్యసభ కనుక ఇవ్వగలిగితే పార్లమెంట్లో మనకి స్థానాలు తగ్గిపోయినా సరే రాజ్యసభ నుంచి కూడా మనం క్వశ్చన్ చేయొచ్చు. అన్ని రాష్ట్రాల నుంచి రాజ్యసభ ఉంటారు కాబట్టి వాటిని కూడా కొంచెం బలోపేతం చేయాల్సిన అవసరం ఉంటుంది. రాజ్యసభ స్థానాలు కూడా పెంచాల్సిన అవసరం, పార్లమెంట్ సీట్లు, అసెంబ్లీ సీట్లే కాకుండా రాజ్యసభ సీట్లు కూడా పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈక్వల్గా మనం అడుగుతుంది ఏంటంటే అన్ని రాష్ట్రాలకి ఈక్వల్ ఎంపీలు ఉండాలి. జనాభా ప్రతిపాత బేస్ మీద అనేది రాంగ్. అది అంటే ఇటు దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గుతున్నారు, అటు పెరుగుతున్నారని కూడా బీజేపీ పార్టీ కలయిస్తుంది. దాని గురించి పెరుగుతున్నారు. మేము సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది మేము విన్నాము, మేము పాటించాము, వాళ్ళు పాటించలేదు. ఎక్కడైనా ఒక గవర్నమెంట్ చెప్పిన పాటించిన వాళ్ళకి లాభం కలగాల, వాళ్ళని వ్యతిరేకించిన వాళ్ళకి లాభం కలగాల. అంటే కాంగ్రెస్ పార్టీ నలిపేసింది.